నేను మీ దివ్యా శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇది యాక్చువల్గా శివరాత్రి వ్లాగ్ అనమాట. సో ఇక్కడ నేను ఓం నమః శివాయ అనుకుంటూ లైక్ అభిషేకం చేస్తున్నాను. సో ఈ మధ్య ఏంటంటే డైలీ నేను షార్ట్స్లో ఇన్స్టాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నాను. సో లెంతీ వీడియోస్ అన్నీ కొంచెం నాకు కష్టం అవుతా ఉంది చేయడానికి. లైక్ కష్టం ఇన్ ద సెన్స్ ఏమంటున్నానంటే ఆ లాంగ్ వీడియోస్ కదా, ఎడిటింగ్ చేయడం, షూట్ చేయడము, సో ఇవన్నీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం నాకు టైం దొరకట్లేదు. అందుకోసము యాక్టివ్గా ఉండాలి, ఏదైనా కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అన్నట్టు నేను షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఐస్ తోటి శివలింగంని చేశాను. సో అలా నేనేంటంటే షార్ట్స్లో అలా ఇన్స్టాలో బాగా యాక్టివ్గా ఉంటున్నాను. సో బట్ డైలీ అనేది ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్నాను, ప్లస్ యూట్యూబ్లో కూడా మంచిగానే లైక్ 2 o'clockకి ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నానండి. నేను ఇది శివలింగం చేశాను, లైక్ ఆ గ్లాస్ తోటి అండ్ కప్ తోటి వాటర్ వేసి ఫ్రీట్ చేసి అలా చేశాను. సో ఈ షార్ట్ అనేది మీరు ఆల్రెడీ చూసింటారు, శివరాత్రి రోజు పోస్ట్ చేశాను. ఓం నమః శివాయ అనుకుంటూ అభిషేకం చేశాను శుద్ధ జలంతో, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, లైక్ శుద్ధ వాటర్, లైక్ గంధంతో, పూలతోటి అండ్ పంచామృతంతో అభిషేకం చేసుకున్నాను దేవుడికి. చాలా సంతృప్తిగా అనిపించింది. ఆ రోజు మార్నింగే లేసి చేశానండి పూజ. అండ్ అష్టోత్తరాలు, దేవుడి అష్టోత్తరాలు చదువుతూ ఇలా నా దగ్గర ఇలా పూలు ఉంటాయి అన్నమాట. సో వెండి పూలు తోటి లైక్ గోల్డ్ కోటింగ్ తోటి ఉంటాయి. అలా నేను చేసుకున్న శివలింగానికి ఆ శివలింగంకి పూజ చేసుకొని అష్టోత్తరం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి అలా హారతి ఇచ్చానండి. అలా ఆ డే గడిచింది. లైక్ అంటే మార్నింగే నిద్ర లేసాను కాబట్టి ఆ వాళ్ళ నాకు ఎందుకో చాలా తలనొప్పిగా అనిపించింది. ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా హెడేక్గా అనిపించింది నాకు. అందుకోసం మా చిన్నోడు హెడ్ మసాజ్ చేస్తా అన్నాడు నాకు. మోస్ట్లీ మా చిన్నోడే అండి ఇలా హెడ్ మసాజెస్ అయినా ఎప్పుడైనా కాలు నొప్పి వచ్చినప్పుడు కాళ్ళు అలా పడుకున్నప్పుడు కాళ్ళ మీద నిల్చొని తొక్కుతాడనమాట. సో అలా కొంచెం మా అశ్వునే కొంచెం బాగా అలా ప్యాంపర్ చేస్తాడు నన్ను. అలా అశ్వు ఒళ్ళో పడుకొనేసి అలా హెడ్ మసాజ్ చేయించుకుంటూ వాడితో మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. శివరాత్రి గురించి, శివుడు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాడు, సో కైలాసంలోనే ఎందుకు ఉంటాడు, మంచు పర్వతాల్లోనే ఎందుకు ఉంటాడు, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టోరీస్ అన్నీ వాడికి చెప్తూ, నాకు తెలిసిందే అండి, నాకు అంత పెద్ద తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు వాడితోటి చెప్తూ అలా హెడ్ మసాజ్ అయితే చేయించుకున్నాను నేను. కానీ చాలా మోస్ట్లీ చెప్పేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో వింటాడు. తర్వాత నేను సైలెంట్గా ఉండను, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, ఇందాక నేను ఏం చెప్పాను అని చెప్పి. సో అలా పిల్లలకి ఏంటంటే మనం ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఆ పండగల యొక్క విశేషాలన్నీ చెప్పాలన్నమాట. సో ఎందుకు చేసుకుంటున్నాం ఈ పండగ వల్ల లాభం ఏంటి, సో మనం పండగలు అందరూ అంటే లైక్ ఈ పండగ ఇప్పుడే ఎందుకు చేయాలి, అప్పుడు ఎందుకు చేసుకోవట్లేదు, ఈ పండగలో ఏమేమి చేసుకుంటాం, ఆ ఇంపార్టెన్స్ ఏంటి అనేవి అన్నీ చెప్తుండాలి. లేకపోతే మనం చెప్పకపోతే పిల్లలకి తెలియవు కదా. మన అమ్మమ్మలు, నానమ్మలు మనకి చిన్నప్పుడైతే చెప్తూ ఉంటారు కదా, అలాంటి స్టోరీసే నా పిల్లలకి నేను చెప్తానమాట. సో అలా ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఒక పార్సల్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఒక శారీ పెట్టడం చాలా డేస్ అయింది అనమాట. అది మిస్ రూట్ అయ్యి సంథింగ్ అలా అయ్యి ఇలా అయ్యేసి ఇప్పుడు వచ్చింది. ఇది ఎక్కడిదో కాదండి, దివ్యాస్ ఫ్యాషన్స్ నా కలెక్షన్ అనమాట. నాకు ఇంతకుముందు లైక్ ఫేస్బుక్లో పేజ్ ఉంది. ఇప్పుడైతే నేను పేజ్ రన్ చేసే స్టేజ్లో లేను, కానీ నేనైతే బట్టలు అనేది సెల్ చేస్తాను. సో జ్యువెలరీ అవ్వచ్చు, లైక్ క్లాత్స్ అవ్వచ్చు, శారీస్, డ్రెస్సెస్ అన్నీ నేను సేల్ చేస్తాను అనమాట. సో అలా నా కలెక్షన్లోది శారీ అనమాట. ఇది డిఫరెంట్గా ఉంది కలరు. సో ఆ పార్సల్ వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేయడానికి అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. వీడియో షూట్ చేసి ఓపెన్ చేయాలి కదా.
సో అలా ఓపెన్ చేసి ఇది బ్లౌజ్ అనమాట, మంచిగా వర్క్ చేశారు. సో ఆ బ్లౌజు అండ్ శారీ ఇదనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నాను. వెదర్ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఈ వీడియో ప్రూఫ్ కదా వాళ్ళకి, ఆ వీడియో ప్రూఫ్ పంపిస్తే ఒకవేళ డ్యామేజ్ అయితే వేరే ఫ్రెష్ పీస్ మళ్ళీ పంపిస్తారనమాట. అలా చెక్ చేస్తున్నాను. ఈసారి నాకు కాదు, కీర్తి కోసం అనమాట. సో అలా వేసుకొని ఎలా ఉందో చెక్ చేసిన తర్వాత ఆ రోజు స్పెషల్ ఏంటంటే అందరూ పులిహారలు అవి ఇవి చేసుకుంటారు కదా. సో ఎందుకు రొటీన్ని బ్రేక్ చేద్దాము అన్నట్టుగా నేను వెజిటబుల్ రైస్ అయితే చేశాను. సో ఈ మధ్య చెప్పాను కదండి, లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, నేను మోస్ట్లీ డైట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఇలా అకేషన్స్, ఫెస్టివల్ వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడన్నా బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే తింటూ ఉన్నాను. అలా బ్రేక్ చేయడం అయితే గుడ్డే అండి. చెప్పాను కదా, మెటబాలిజం అప్ అండ్ డౌన్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి. కన్ఫ్యూజ్ చేస్తేనే అప్పుడు మెటబాలిజం మంచిగా ఉండి మనకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది అనమాట. డైట్ అని చెప్పేసి మనం ఎప్పటికీ అలానే ఉండిపోకూడదు అనమాట. సో అది అసలు కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు చీట్ చేస్తూ ఉండాలి, అది గుడ్డే. ఓకేనా? సో మళ్ళీ డైట్ కదా మీరు తింటున్నారు ఏంటి అది ఇది అని మీరు అనుకుంటారు కాబట్టి నేను ముందే క్లారిటీ ఇస్తున్నాను యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే శివరాత్రి కదా, అక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము, నేను దర్పను. యాక్చువల్గా అందరం వెళ్ళాల్సిండేది. ఆ రోజు ఏదో బర్త్డే పార్టీ ఉంటే మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా మేమిద్దరము టెంపుల్కి వచ్చాము. ప్లస్ ఆ రోజు చీట్ మీల్ కాబట్టి నేనైతే జిమ్కి కంపల్సరీ ప్రతిరోజు వెళ్తానండి. ఒక్కరోజు కూడా ఆపకుండా వెళ్తాను జిమ్కి, ఎక్సెప్ట్ ఒక్కొక్కసారి సండే అనమాట. అలా గుడికి వచ్చి శివుని దర్శించుకొనేసి చాలా బాగా అనిపించిందండి. మీరు కావాలంటే షార్ట్స్లో వెళ్ళి చూడండి, షార్ట్స్ కూడా చేశాను. సో ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నాను కదా ఇన్స్టాలో అండ్ షార్ట్స్లో, కాబట్టి ఇలానే వీడియో తీశాను. ఏమనుకోకండి, ఫుల్ అంటే లైక్ 16:9 క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? అవి కూడా చూసేయండి. సో ఇలా నేను దర్పణ వద్దులే, నార్మల్ వాటర్. బాత్ పౌడర్, గోంగూర రైస్ మిక్స్ అంతా నైస్ అండ్ బాత్. అలా జిమ్ చేసిన తర్వాత యాక్చువల్గా దర్పణ అడిగాడు అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, మమ్మీ రెస్టారెంట్కి వెళ్దామా, ఏదైనా స్టార్టర్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఏమైందంటే ఆర్డర్ చేసుకుందామంటే అశు పార్టీకి వెళ్ళాడు. అశు మనశ్విన్ అది కన్ఫ్యూజ్ అవుతారేమో, మా చిన్నోడి పేరు అశు అనమాట. సో ఇప్పటి నుంచి నేను మనశ్విన్ అయితే అశు అని పిలుస్తాను, ఇప్పటి నుంచి నేను అశు అనే పర్సన్ చేస్తాను, చెప్తుంటానులేండి. సో అశు పార్టీకి వెళ్ళాడు. సో యాక్చువల్గా సీను ఆ రోజు బయట ఎక్కడో ఫుడ్, అదే లైక్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఫుడ్ తినాలని చెప్పేసి లైక్ డిన్నర్కి వెళ్ళినట్టున్నాడు సీను కూడా ఆ రోజు. సో ఎవరు లేరనమాట, నేను దర్పనే ఉన్నాం. సరే ఇంకా పార్సల్ తీసుకెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది కదా, ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఎందుకు లేదని చెప్పేసి మేము దర్పణ అడిగాడు కదా ఎలాగో అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము. ఇది కుండ బిర్యానీ అండి, నాయుడు గారి కుండ బిర్యానీ. ఆ రోజు ఉమెన్స్ డే కాబట్టి నాకు ఉమెన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చారు. లైక్ వెళ్ళిన ప్రతి ఉమెన్కి ఇస్తూ ఉన్నారులేండి. అందులో జస్ట్ చిన్నగా సంథింగ్ ఏదో బాత్ పౌడర్ అండ్ గోంగూర పౌడర్ అని ఉంది.
సో అవి ఇచ్చారనమాట. సో అయితే అలా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. బట్ పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతానండి, చాలా వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను నేను. బట్ వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. లైక్ మమ్మీ అంటే అవి చెప్పొద్దు, డాడీ అంటే ఏ స్కూల్లో జరిగినవి చెప్పొద్దు, చెప్తే తిడతారేమో, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నవి అవన్నీ చెప్తే ఏమంటారో ఏంటో అన్న భయం అనేది మనం పోగొట్టాలండి యాజ్ ఏ పేరెంట్స్గా. సో అలా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు మనతోటి బాగా క్లోజ్గా ఉంటారు. సో అట్లా క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళు ఏదన్నా స్కూల్లో స్కూల్లో ఏదైనా డిస్కస్ చేసుకున్నా, వాళ్ళు ఏదైనా తప్పు చేసా, లేకపోతే మనం ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. అందుకోసం నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ప్లస్ అదొక రీజనే అని కాదండి, లైక్ నాకేంటంటే అటు మా ఇన్లా సైడ్ వాళ్ళు ఎవరు లేరు, మా పేరెంట్స్ కూడా ఎవరు లేరు. ఏం ప్యాంపర్ చేసాం, మా ఇంట్లో నేనే ప్యాంపర్ చేయాలా మా ఇద్దరు పిల్లల్ని. లైక్ ఒకరు స్ట్రిక్ట్గా ఉంటాము, ఒకరు మంచిగా ప్యాంపర్ చేస్తాం. అలా అని చెప్పి నేను చేసిన ప్రతిదీ నేనేమి పొగుడుతూ అలా ఉండనండి. కొన్ని విషయాల్లో తప్పని చెప్తాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ అండి. యాక్చువల్గా నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉంటుంది. సో ఈ స్టార్టర్ వచ్చేసి వెజ్ శాంగ్రిల్లా, మస్ట్ ట్రై ఐటమ్స్లో ఇదొకటి అనమాట. నాయుడు గారి కుండ బిర్యానీలో మస్ట్ ట్రై ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అవి కంపల్సరీ ట్రై చేయాలండి, చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. సో అలా తినేసి రైతా తాగేసి అండ్ నెక్స్ట్ బిల్ పే చేసి సోంపు తింటా ఉన్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అండి రెస్టారెంట్స్లో సోంపు? సో అలా తినేసి బయటకు వచ్చానమాట. సో యూజువల్లీ ఏంటంటే ఏమవుతుందంటే నేను షార్ట్స్కి లైక్ ఇన్స్టాగ్రామ్కి అలా రేషియోలో తీసి అటు ఇటు అవుతున్నాయండి పిక్చర్స్, లైక్ స్క్రీన్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ అని చెప్పి. సో నేను ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీగా లైక్ యూట్యూబ్కి అయితే యూట్యూబ్, షార్ట్స్కి అయితే షార్ట్స్ అని చెప్పేసి తీయడానికి ట్రై చేస్తాను. సో అటు ఇటు
కంప్లీట్ అవుతున్నాయి. ఇది షార్టే పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయి షార్ట్కి తీస్తున్నాను. అది యూట్యూబ్కి లైక్ యూట్యూబ్ రేషియోలో పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, ఏమనుకోకండి. సో అలా రెస్టారెంట్లో తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నేను దర్పను ఇద్దరమే వస్తే మాత్రం, లైక్ పిల్లలతో వస్తే మాత్రం మేము ముగ్గురం వస్తే కంపల్సరీ బైక్, ఆర్ఎల్స్ అందరము వస్తే కారు, లేకపోతే నేను దర్పను పిల్లలు అయినా ఒక్కొక్కసారి కారా బైక్ అనేది నా మూడ్ని బట్టి ట్రాఫిక్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ అలా ఇంటికి స్టార్ట్ అయిపోయిన తర్వాత మా అశ్వ వచ్చాడు పార్టీ నుంచి. సో అశ్వ వస్తే ఏంటి కుండ బిర్యానీలో ఏం జరిగాయి విశేషాలు అన్నీ వాడితోటి అలా చెప్తూ ఇలా ఇచ్చారు హ్యాంపర్ అని చెప్పేసి చిన్న గిఫ్ట్ ఇచ్చారు, ఉమెన్స్ డేకి అని చెప్పాను. ఇక్కడ పిల్లలు చిట్ చాట్ అండి, జస్ట్ సరదాగా మీరు కూడా వినేసేయండి. రా క్లిప్పింగ్స్ అని పెట్టేశాను. ₹1,00,000 ఇస్తావా మమ్మీ? నువ్వు ఇవ్వాలా? నువ్వే చెప్పా. నేను ఎందుకు ఇస్తా? మీరిద్దరు ఏదో పెట్టుకుంటే నేను ఎందుకు ఇస్తా? అది ఈక్వల్ వాన ఇందాక ముందు ఇదే మమ్మీ నువ్వు చెప్పు. ఇదేం కదా రాగి కలర్, గ్రే అండ్ గ్రేష్ బ్లూ. ఇది గ్రే బ్లూ లాగా కనిపిస్తుందా? చెప్పండి, మీరే కామెంట్స్ లో తెలియజేయండి. బాగా అదే అడుగు అది ఆ కలర్ అడుగు. కూర్చో కూర్చో కూర్చో. చెప్పండి ఆడియన్స్. మీ అన్నయ్యతో చెప్పేసి ఇదేంటిది? ఇది లైక్ ఇదేంటి? కొంచెం లైట్ గ్రే, క్రీమ్ లైట్ గ్రీన్ మిక్స్ అయింది కొంచెం. పీచ్ ఆర్ సంథింగ్. పీచ్ అది కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ద 50% కలర్స్ నీకు తెలియదు. చిన్నప్పుడు బాగా చెప్తున్నావు సాయి, ఇప్పుడు ఎందుకు కలర్స్? ఇదే కలర్ మీరు కామెంట్ చేయండి. బాగా పౌడరు క్రీమ్ కలర్ లాగా. ఇలా చూపి నేను చూద్దాం. మదర్స్ ఉమెన్స్ డే కి గిఫ్ట్ వచ్చింది మా మమ్మీకి, నేను ఇచ్చాను. ఇదేంటిది మీరు కామెంట్స్ చేయండి. ఇంకా అన్నీ కూర్చోసి నువ్వు కూర్చొని మాట్లాడు. అన్నయ్య కనిపిడు, నువ్వు కూర్చొని దూరం పో. అన్నయ్య దగ్గర కూర్చో. వైట్ గ్రే అంట, వైట్ గ్రే అంట. మీరు కామెంట్స్ చేయండి ఏం కలరు. ఐ థింక్ ఇట్స్ రెడ్. ఇది రెడ్, వైట్ రా సాయిలు. ఆ పర్టికులర్ పాయింట్ అది ఏమైనా చెప్తుంది. I think it's something green. ఇది చెప్పండి గ్రీనా? సరే ఒక వీడియోలో వచ్చింది. ₹100 ఛాలెంజ్ లో ఈ రియాక్షన్ వచ్చింది. సరే నువ్వు చెప్పు, ఆ చెక్కోల కలర్ ఏంటి? కనీసం ఈ కలర్ చెప్పు. I think it's white. నేను అడిగేది కింద పైన. ఇదేం కలర్ లో చెప్పండి. ఉమెన్స్ డే కి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ మాత్రం ఇలా అయిపోయింది. ఇదేంటి? ఇదే ఏం కలర్? సీ గ్రీన్ అమ్మా. అవును, ప్లాస్టిక్ కలర్. అది కాదు కానీ లోపల ఉండే కలర్ ఫస్ట్ నువ్వు చెప్పు. అంతే గైస్, మా అన్నయ్యకి కలర్స్ రాదు. నువ్వు చెప్పాసి చూద్దాం నువ్వు కరెక్ట్ కాదు. రెడ్ కలర్ లో కొంచెం లైట్ రెడ్. లైట్ రెడ్, లైట్ ఆరెంజ్. యు ఆర్ కరెక్ట్. లైట్ ఆరెంజ్ కాదు, ఆరెంజ్ కలరే. మొత్తానికి ఏదో రాయేసాడు, ఆ రాయి తగిలింది.
అలా ఇసిరేస్తా. అది ఒకసారి చూడండి గైస్ ఏమైందో. అనుకుంది నిద్ర వచ్చింది గైస్. నేనేం ఎత్తుకుతున్నాను మీకు తెలుసా? ఇంకా చాలే మీ ఓవర్ యాక్షన్ అన్ని. ఏదో బిల్డప్లు ఇస్తా ఉంది, బిల్డప్లు ఇస్తా. ఏం అశిపప్ప నువ్వు చూపించి ఇట్లా తిరుగు. ఇది గైస్ వైట్ పైన ఈ కలర్ గైస్. నీ టాలెంట్ అంతా నాకు తెలిసిందిలే, అదంతా చూపించాలని కదా నీది అవార్డు వచ్చింది, వీడియోలో చూపించాలని. అబ్బో స్టైల్ అన్ని, అబ్బో స్టైల్. అషి మనిద్దరం మ్యాచింగ్ లో ఉన్నట్టున్నామే లిటిల్ బిట్ కదా ఈ రోజు. మా అన్నయ్య ఈ కలర్ ఏంటో అడుగుదాము. ఎందుకు అడగాలా మీ అన్నయ్యని? ఎందుకంటే మా అన్నయ్యకి 50% ఆఫ్ కలర్స్ తెలియదు. ఆల్రెడీ చిన్నప్పుడు తెలుసు యాక్చువల్ గా కలర్స్ అన్ని తెలుసు. ఏమయ్యాయంటే లైక్ లిటిల్ బిట్ మర్చిపోయావు కదా. కూడా ఒక స్టోర్ ఉంటే అది ఉండే స్టోర్ మిగిలి ఉండే స్టోర్ అట్లేం లేదు. మన బ్రెయిన్ లో చాలా కెపాసిటీ ఉంటది, అవన్నీ స్టోర్ చేసుకుంటే. చెత్త వీడియోస్ అన్ని చూసి, ఆ షార్ట్స్ అన్ని చూసి, బొమ్మలన్నీ చూసి, కార్టూన్స్ అన్ని చూసి బ్రెయిన్ లో అంతా స్టోర్ అయిపోయినాయి గైస్. అవును గైస్. ఇదే కలర్ having lot of fun with my kids, with my little kiddos. ఇది ఈ కలర్ చెప్పలేకపోయి ఉంటే మా అన్నయ్య ఇది పీచ్ లాంటిది. చెప్పండి గైస్ ఇది పీచా? కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. కామెంట్ సెక్షన్ లో ఏం చెప్పాలి? ఇదే కలర్ లో చెప్పండి. ఓకే ఇటు చూపిస్తా. ఏం కలర్ చూపిస్తా? పింక్. ఇదైతే ఏమని చెప్తారు? పీచి పింక్. అది లీచి కలర్ ఉంటుంది కదా. భయపడతారా వాళ్ళు? డర్టీ బాయ్ అంటారు, చేయకూడదు. డర్టీ బాయ్ అంటారు. వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు అప్పుడప్పుడు ఆ మనిషి. ఎందుకు అట్లా వియర్డ్ గా బిహేవ్ చేస్తాను? కొంచెము నాకైతే బ్లూటూత్ సాంగ్స్ ఉంటాను. ఆఫ్ చేసాం కదమ్మా. ఆఫ్ చేసాం. బాయ్ గైస్. ఒక్క సెకండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీని కొట్టండి, మర్చిపోకండి. మమ్మీ ఏం చేసింది? ఎందుకంటే ముక్క దగ్గర సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా. ఎడిట్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ముక్కు మీద పెట్టుకో. ఓకే నీ ముక్కు మీద పెట్టేస్తా. అలా రా క్లిప్పింగ్స్ అన్ని ఇంక్లూడ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్.